ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తక్షణం రక్తం అందిస్తున్న కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. కల్పన సెంటర్లో గల ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రక్తదాతల అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు నరహరశెట్టి రవికృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగాను, రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణ భాస్కరరాజు, శ్రీ చైతన్య ఎగ్జిక్యూటివ్ ఏజీఎం హరిప్రసాద్, కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు, కాకినాడ బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు నరహరశెట్టి రవికృష్ణలను రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్, రోటరీ బ్లడ్ బ్యాంకుల తరపున ఎస్పీ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అనంతరం కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ ను వారంతా ఘనంగా సన్మానించారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ అనేది కాకినాడలో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ మనకు అవసరం ఉన్నప్పుడు బ్లడ్ దొరకడం అనేది అది ఆ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థం అవుతాయి. యాక్చువల్లీ మనకి ఆ ప్రాబ్లం వచ్చిన వరకు దాంట్లో ఉన్న ప్రాబ్లం మనకు అర్థం కాదు. బ్లడ్ అనేది కూడా కొన్ని రేర్ గ్రూప్స్, కామన్ గ్రూప్స్ వరకు మనకి ఎలాగా అరేంజ్ చేయగలుగుతాము. కొన్ని రేర్ గ్రూప్స్ అనేది ఇమీడియట్ గా ఆ టైంకి విత్ ఇన్ దట్ హాఫ్ అన్ అవర్ 45 minutes లో మనం అరేంజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. బ్లడ్ బ్యాంక్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది అన్ని చోట్ల వచ్చింది, కానీ కాకినాడలో ఇది ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ రావడం అనేది ఎంటైర్ కాకినాడ కూడా ఒక వరం. యాక్చువల్లీ అది రక్తదానం ఎంత దానాలన్నింటిలో కంటే అతి గొప్ప దానం. మనకి తెలుసు ఈ ఒక్కొక్క బ్లడ్ డొనేషన్ ఎన్ని లైఫ్ సేవ్ చేస్తుంది. అందులోంచి ప్లేట్లెట్స్ తీస్తాము, ఎఫ్ఎఫ్పీస్ ప్లాస్మా అంటారు, అది తీస్తామంటే రెడ్ బ్లడ్ సెల్స్ తీస్తాము. అంటే ప్రతి ఈచ్ డొనేషన్ మినిమం 3 ఇండివిజువల్స్ కి లైఫ్ ఇస్తుంది. అంతకు రక్తదానాన్ని గొప్ప కార్యక్రమం అంటే అటువంటి రక్తదానాలను ప్రోత్సహించి ఒక్కొక్కరు 100 మందికి పైగా రక్త డొనేషన్స్ అవి చేయించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.